పల్నాడు నరసరావుపేట మండలం ఎలమంద గ్రామంలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. గ్రామంలో అనుమానాస్పద కార్యకలాపాలపై సమాచారం రావడంతో ఈ సోదాలు చేపట్టారు. సెర్చ్ ఆపరేషన్లో సరైన పత్రాలు లేని 42 బైకులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా కొన్ని ఆయుధాలు కూడా పట్టుబడ్డాయి. గ్రామంలోని పలు ప్రాంతాల్లో ఇంటింటి తనిఖీలు నిర్వహించిన పోలీసులు అనుమానితులపై విచారణ చేపట్టారు. శాంతి భద్రతల దృష్ట్యా ఇటువంటి సోదాలు కొనసాగుతాయని పోలీసులు తెలిపారు. స్వాధీనం చేసుకున్న వాహనాలు, వస్తువులపై కేసులు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఓకే, అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు అంటే 23 ఏప్రిల్ 2026 పల్నాడు జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు మన నరసరావుపేట రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ఎల్లమంద గ్రామం నందు కోఆర్డినేట్ సర్చ్ ఆపరేషన్ చేయడం జరిగింది. ఈ ఆపరేషన్లో సుమారు 105 మంది, ఒక 3 సిఐలు, ఇంకా 11 మంది ఎస్ఐలతో కలిపి 105 మంది పోలీస్ బృందం కలిసి ఆపరేషన్ చేశాము. మొత్తం ఈ ఆపరేషన్లో ఒక 40 2 వీలర్స్, ఇంకా ఒక 2 కత్తులు, 3 గొడ్డలు దొరకడం, సీజ్ చేయడం జరిగింది. అవి దేనికోసమైతే ఉపయోగిస్తున్నారో అవి తెలుసుకుని మళ్ళీ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ఈ సందర్భంగా నేను ఈ గ్రామ ప్రజలకి ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఇక్కడ ఎల్లమంద జంక్షన్లో ఇది కాస్త యాక్సిడెంట్స్ అన్నీ జరుగుతూ ఉంటాయి. సో అందరూ 2 వీలర్స్ ఎప్పుడైతే వెళ్తున్నారో హెల్మెట్ ధరించి తప్పకుండా ప్రయాణం చేయాలని మా విజ్ఞప్తి. అండ్ ఎండ తీవ్రత కూడా కాస్త ఈ వేసవికాలంలో ఎండ తీవ్రత ఎక్కువ ఉంటాయని సూచనలు ఉన్నాయి. నెససరీ ఏమైనా పనులు ఉంటేనే బయటికి రండి, కానీ మధ్యాహ్నం పూట వచ్చి ఈ హెల్త్ అనేది పాడు చేసుకోవద్దు. తర్వాత వేసవి సెలవులు మొదలవుతున్నాయి ఇప్పుడు పిల్లలందరికీ. ఈ జలాశయాల దగ్గరికి ఈ పిల్లలందరూ వెళ్ళి ఈతకి సరదాగా వెళ్ళి ప్రాణాలు కోల్పోయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అందుకు తల్లిదండ్రులకి మా విజ్ఞప్తి ఏమనగా, వాళ్ళు ఏమైనా ఈ సరదాలకి వీటికి వెళ్తుంటే వెళ్ళకుండా చూడండి ఫస్ట్ ఈతకి వెళ్తున్నప్పుడు. అండ్ 2 వాళ్ళు ఎక్కడెక్కడ ఆడుకుంటున్నారో అన్నీ కాస్త ఒక కన్నేసి ఉంచాలని మా విజ్ఞప్తి. ఈ తీర్థయాత్రలు కూడా చాలామంది వెళ్ళడం చేస్తారు ఈ వేసవికాలంలో. వెళ్తుంటే ఒకసారి మీ వాల్యుబుల్స్ ఏమైనా జ్యువెలరీ కానీ ఆర్నమెంట్స్ ఉంటే బ్యాంక్లో పెట్టుకోవడం మంచిది. ఒకవేళ అది చెయ్యని సందర్భంలో పోలీసు వారికైనా చెప్పండి ఎన్ని రోజులకి వెళ్తున్నారు, ఆ ఇల్లు ఏ ఇల్లు అని చెప్తే మేము బీట్ పోలీసో లేకపోతే మహిళా పోలీసుకో అప్రమత్తం చేసి అది ఏ దొంగతనాలు జరగకుండా చూసుకునే బాధ్యత మాది. ఓకే, థ్యాంక్ యూ అండి.